పూరా లోకల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు కూడా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత ఈ ప్రాంతంలో ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వాలు కసరత్తులు అయితే జరుగుతున్నాయి. సో వచ్చే నెలలోపు ఈ యొక్క ఉప ఎన్నికలు అనేవి కండక్ట్ చేసే విధంగా అన్ని రకాల కార్యాచరణలు పూర్తవుతున్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే ఇటు ఎలక్షన్ సంబంధించి ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ ఏ విధంగా ఉన్నది కూడా చూసుకుంటే ఈ జూబ్లీహిల్స్ ప్రాంతం నుంచి మెయిన్ గా మూడు ప్రధాన పార్టీలు అయితే అధికారంలోకి వస్తూ ఉంటాయి. ఎక్కువగా మనం చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, అలాగే కాంగ్రెస్, ఈ మూడు కూడా మెయిన్ గా కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడ్డ సమయంలో ఇటు పార్టీల తరపు నుంచి అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత గారిని అయితే కనుక ఎన్నుకునే అవకాశం ఉంది అభ్యర్థిగా. అయితే ఇటు కాంగ్రెస్ లో కూడా కొంతమంది నాయకులను అయితే కనుక ఇప్పటికే ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ అభ్యర్థిని కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే కనుక ఈ యొక్క ఎలక్షన్స్ వస్తున్న సమయంలో ఈ యొక్క ప్రాంతాల్లో మెయిన్ గా జూబ్లీహిల్స్ డివిజన్స్ లో ఎలాంటి పరిస్థితి నెలకొంది, మెయిన్ గా వెంగళరావు ప్రాంతంలో ఉన్నాం ఇప్పుడు, ఆ ప్రాంతం యొక్క పరిస్థితి ఎలా ఉంది, పొలిటికల్ కావచ్చు, రాజకీయ పరంగా వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయాలు కూడా ఈ రోజు ఈ యొక్క గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం. ఏమున్నాయమ్మా మీకు ప్రధానంగా ఇక్కడ సమస్యలు అంటే ఇబ్బందులు ఏమున్నాయి? ఏముందమ్మా, ఇదే రోడ్ సమస్యలు ఉంది, కరెంట్ సరిగా ఉంటది, ఒక్కొక్కసారి ఉంటది, ఒక్కసారి కరెంటే ఉండదు. నిన్న వర్షం వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంది? చాలా పెద్ద వర్షం, మొత్తం నీళ్ళు వచ్చినాయి, ఆడదాకా చాలా నీళ్ళు వచ్చినాయి. వాళ్ళ ఇంట్లో వంక కర్మే పానీ గయా హోంగా భయ్యా, వాళ్ళ ఇంట్లో నీళ్ళు కూడా వచ్చిండొచ్చు, అది మోరీ కోసం. ఎప్పటి నుంచి రోడ్లు ఎలా ఉన్నాయి? చాలా రోజులు అయింది, ఇప్పుడు మళ్ళీ 4-5 సంవత్సరం అవుతుందేమో రోడే వేయలేరు, వేస్తాని రోడ్ వేయలేరు. సో మరి రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జూబ్లీహిల్స్ లో, ఎవరు కోటేద్దాము, ఎవరు వస్తే బాగుంటది అనిపిస్తుంది? మనకి ఎవరు మంచి చూస్తే వాళ్ళకి ఓటేస్తాం. ఎవరు చూసారు మరి మంచి, ఎవరు చేస్తారు అనిపిస్తుంది మీకు? చూద్దాం, ఎవరు వస్తారో చూద్దాం. వచ్చిన వాళ్ళకి చెప్తానే ఉంటాము రోడ్ వేయండి, రోడ్. ఎలక్షన్ అప్పుడు ఉన్నప్పుడే వస్తారు ఇట్లా ఇంటికి, మళ్ళీ తర్వాత చేసే వాళ్ళు ఎవరు చేస్తారని మీకు తెలుసు? ఇప్పుడు ఓట్లాడడానికి వచ్చినప్పుడు చేస్తానంటారు. కేసీఆర్ మంచిగా చేసిండమ్మా, చేసి ఆయన కూడా మంచిగా చేసిండు, చాలా మంచిగా చేసిండు. వచ్చిండు, ఇంటి దాకా కూడా వచ్చిండమ్మా, మంచిగా చేసిండు, మంచిగా చేసిండు. రోడ్ వేసిండు, అన్నిటికీ చేసిండమ్మా పాపం. మరి ఇప్పుడు వాళ్ళ ఇంట్లోంచే మళ్ళీ నిలబెడదాం, వాళ్ళ ఆవిడని నిలబెడదాం అనుకుంటున్నారు, సునీత గారిని. ఇప్పుడు సో వాళ్ళ ఆవిడ నిలబెడితే ఆమె కోటేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీల వైపు చూసే అవకాశం ఉందంట? చూద్దాం మేడం, ఎవరు వస్తే వేసాడు అయితే వేస్తాం, ఎవరికి మేము ఆలోచన చేసుకొని. చేశారు, పని చేశారమ్మా, గోపీనాథ్ సార్ చేశాడు, పని చేశాడు, మంచిగా చేశాడు, ప్రజలకు కూడా మంచిగా చూసుకున్నాడులే, చూసుకున్నాడు బాగా. ఇప్పుడు వచ్చిండు, ఏం చేసిండమ్మా కాంగ్రెస్ ఇప్పుడు? ఏం పెళ్లికి ఏమేమో ఇస్తా అన్నారు, అందరు పెళ్లి, ఎవరికైనా ఆపరం వచ్చిందా? బంగారం ఇస్తా అన్నాడు, బంగారం లేదు, ఏది ఇచ్చినా ఏది లేదు, అది బియ్యం ఒకటి ఇస్తున్నాడు అంతే. బస్సు పోయేటోళ్ళు పోతారమ్మా, వాళ్ళకుంటే మేము ఇంట్లో ఉంటాం, బస్సు ఇంకేం లేదు. కరెంట్, ఫ్రీ కరెంట్ ఏం రావట్లేదు, ఒక్కదే అయింది, ఒక్క పేరు మీదనే అయింది. ఇంకా అదే పెళ్లికి పథకం అన్నారు, ఒక్కళ్ళు కూడా వస్తలేదు పెళ్లి పథకం. ఇదే మరి బీజేపీ నుంచి ఎవరైనా వస్తారా, ఏమైనా మాట్లాడతారా? లేదమ్మా, బీజేపీ నుంచి ఎవరు రాలేరు. సో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఆయన మరణించారు కాబట్టి ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటారు? ఎవరైనా వస్తున్నారా ఓట్లాడడానికి కానీ? ఎలా ఉంది? ఎవరు రావట్లేదు ఇక్కడికి, ఎవరు రావట్లేదు. ఎలా ఉండేది ఆయన ఉన్నప్పుడు? బాగానే ఉండేది, బాగానే చేసేవాడు. ఆయన వచ్చేవారా ప్రజల దగ్గరికి? వచ్చేవాడు, చేసేవాడుగా, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వచ్చేవాడు, మంచి చేసేవాడు. ఇప్పుడు ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు వాళ్ళ ఆవిడని అంటే నిలబెట్టే చూస్తున్నారు అన్నమాట, ఆవిడని నిలబెడదామని చెప్పేసి. ఈ ప్రాంతంలో ఎలా ఉందంటారు? ఆవిడకి ఓటేసే అవకాశం ఉందా, లేకపోతే ఈసారి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? ఇంకంటే బీఆర్ఎస్ కే వద్దు అంటే ఇంతకుముందు బాగా చేసేవాడు కదా ఆయన బట్టిగా చేస్తారు బీఆర్ఎస్. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందంటారు? కాంగ్రెస్ కూడా పర్లేదు, బాగానే చేస్తుంది. ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్స్ చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇక్కడ ఏమీ లేదు, మెయిన్ గా ప్రధానంగా ఏ పార్టీలు ఇక్కడ ఎక్కువగా వస్తుంటాయి?
ఇక కాంగ్రెస్ ఇదే బీఆర్ఎస్ బీజేపీ ఎలా ఉంది? బీజేపీ పర్లే వస్తుంటాయి ఇక ఎంపీగా ఇక్కడే గెలుస్తాడు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే జవహర్ నగర్ ప్రాంత ప్రజలు అయితే ఉన్నారు మనతో పాటు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్, మీరు ఎన్ని ఏళ్ళు నమస్తే. ఉన్నారు ఇక్కడ? నేను 50 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఓకే. 50 సంవత్సరాలు. ఓకే. సో ఇప్పుడు రేపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఏం చేశారు, రేపు వచ్చే వాళ్ళు ఏం చేస్తారని అనిపిస్తుంది, ఎలా నడుస్తుంది అక్కడ? ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు మాత్రం ఏం చేయలేరు మేడం. ఒక వాటర్ పైప్ వేసారు, రోడ్లు మొత్తం అట్లా చూస్తారు కదా, రోడ్లు మొత్తం ఎట్లున్నాయి. 2 years నుంచి రోడ్ పరిస్థితి ఇట్లా ఉంది, డ్రైనేజ్ పరిస్థితి ఇట్లా ఉంది, తర్వాత కరెంటు పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన ఇక్కడ నుంచి ఇక్కడ మా లీడర్లు, బస్తీ లీడర్లు కరెంట్ 3 phase కరెంట్ వేయించారు నిన్న. ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళే చేపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంతరము 2 years నుంచి మా కౌన్సిలర్ ఉంది, రోడ్ వేపిస్తా అంటున్నారు. అక్కడ బోర్డు కూడా పెట్టారు, మాకు ఇంతవరకు పని ఏం లేదు. 2 years నుంచి ఏం జరగలేదు. 2 years నుంచి అట్టేనే ఉంది. ఒక్క వాటర్ పైప్ మాత్రం వేసారు వాళ్ళు. రోడ్ వేస్తాం 2 years అయింది, రోడ్డు లేదు. అట్టేనే ఉంది రోడ్, మెయిన్ రోడ్ అట్టేనే ఉంది, గల్లీ రోడ్ అట్టేనే ఉంది. ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చినా వస్తున్నారు వీళ్ళకి పట్టి మేము చేపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ గోపీనాథ్ గారు ఉన్నన్ని రోజులు ఏమైనా జరిగాయా ఇక్కడ? ఒక వాటర్ పైప్ వేసారు వాళ్ళు అంతే. అక్కడ స్టోన్స్ పెట్టారు కానీ ఏ పని చేయలేదు. పని మొత్తం ఎక్కడ అక్కడనే ఉంది. మామూలుగా నేమ్ ప్లేట్లు పెట్టి స్టోన్లు పెట్టారు, బస్ అంతే, ఆగిపోయింది అక్కడ. సో మరి రేపు ఎలాగో ఇన్నాళ్ళ నుంచి గోపీనాథ్ గారిని ఎన్నుకున్నారంటే ఆయన మంచిగా పని చేస్తారని చెప్పేసి, అలాగే ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన సతీమణిని అయితే ఇక్కడ ఉంచుదాము, ఆమె పని చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ప్రజలు కూడా మంచి మద్దతు తెలుపుతున్నారు. సో ఇటు ఆమెకి వేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులను కూడా నిలబెడదామనే ఆలోచనలు ఉన్నారు. సో ఎవరికి వేస్తే బెటర్ అని అనిపిస్తుంది? ఈ ప్రాంతం నుంచి ఎవరు వస్తారు అనిపిస్తుంది? ఇక్కడ నుంచి మనం చెప్పాలంటే మేడం, మాకు ఎవరైతే పని బాగా చేస్తారో ఎమ్మెల్యే ఇక్కడ వాళ్ళకి వేద్దామని ఉంది. ఎవరు చేశారంటే కాంగ్రెస్ ఏమైనా అంతకుముందు ఈ రోడ్ వేసింది, ఇంతకుముందు వేసింది మొత్తం కాంగ్రెసే చేసింది. ఇక్కడ అక్కడ రోడ్, మా ఇల్లు ఇక్కడ ముంగటే ఉంది, అక్కడ రోడ్ వాళ్ళు వేసారు, ఇక్కడ రోడ్ వాళ్ళు వేసారు, ఆ గల్లీ రోడ్ వాళ్ళు వేసారు. ఇంతకుముందు మొత్తం పని చేసింది కాంగ్రెసే. టీఆర్ఎస్ వచ్చినందుకు ఏ పని లేదు, వాటర్ లైన్ ఒకటే వేసారు అంతే, ఇంకేం లేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిగా ఉంది ఇక్కడ. వాళ్ళు వచ్చిన వాళ్ళే ఇప్పుడు డ్రైనేజ్ నిండిపోయినా, వాటర్ రాకున్నా, కరెంట్ పోయినా వాళ్ళే సాల్వ్ చేస్తారు ఇప్పుడు. సో ఇప్పుడు కాంగ్రెసే రావాలనుకుంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు అంటే ఆలోచిస్తున్నారు, నవీన్ యాదవ్ నిలబెడదాం అనుకుంటున్నారు, ఇంకా చాలా మంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఎవరిని ఏ అభ్యర్థి వస్తే బెటర్ అని అనిపిస్తుంది, మీకు పని చేస్తారనిపిస్తుంది? చూడండి మేడం, మాకైతే వాళ్ళు అయితే ఇంతమంతకు లేరు కదా. నవీన్ యాదవ్ ఇంతవరకు ఇక్కడ ఏం ఎమ్మెల్యే కాలేదు కదా, ఎట్లా చెప్తాం ఆయన చేసిండో చేయలేదని. ఇప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళు, ఎవరు బాగా చేస్తారో వాళ్ళ నమ్మకం ఉంటే వాళ్ళకి చేస్తాం. పార్టీ ఎవరు నిలబెడితే ఎవరు పని చేస్తారో పార్టీలో బాగా వాళ్ళకి ఇస్తాం, వాళ్ళే నిలబెడితే వాళ్ళకి ఇస్తాం. तो यहाँ पे तो उसी दिन से मतलब सारा रोड्स ऐसे ही पड़ा है, कुछ डेवलपमेंट्स तो नहीं दिख रहा, मतलब कोई कुछ कर रहा है क्या? कुछ भी नहीं कर रहे। आप बोल बेजार हो रहे। क्या ये कल करते आज करते बोल रहे, कोई लीडर आ रहा है, कोई कर रहा है। अभी तक अब तो वैसे ही पड़ा हुआ है। अब क्या है कर सुनो। तो अभी जुबली हिल्स का बाई इलेक्शंस आने वाला है, तो मतलब आपका क्या राय है, मतलब किसको देना चाहते हो आप वोट? कोई काम कर रहा है, पॉलिटिशियंस आ रहा है, आपका सुन रहा है आपका? देखो जो काम करे उसको दान। अब काम नहीं कर रहे, अब कितने साल होगा, इतने साल से रोड खाली पड़ा, पूरा वहाँ से तक रोड पड़ा हुआ है, कोई करने वाले नहीं। नल का भी बोलने नल का भी डाले, उसके बाद रोड सैंक्शन करते बोले वो भी नहीं करे। कैसा फिर? अच्छा रोड सैंक्शन होके करने नहीं, क्यों कहीं नहीं कर रहे फिर? ठीक है, अभी तो अभी तक मागंटे गोपीनाथ था इधर, तो उसका काम कैसा था, कैसे चल रहा था? कुछ भी नहीं हुआ साहब, क्या हुआ बोलो? गोपीनाथ का क्या काम हुआ? हाँ कब तो हुआ काम, कुछ भी नहीं हुआ, बेकार है। हाँ आया उन्हें मस्जिद का मीटिंग करा, तुम्हारे देते पैसे मस्जिद को नहीं देते, बोल दिया उन्हें छोड़ते। हाँ फिर कभी कुछ काम नहीं, कुछ इधर भी नहीं कभी करा। आए आप? आए नहीं, पटक कर खाली आए आके ये नारियल फोड़ दिया, चल दिया, सैंक्शन होता रोड डाल तुम। अब तक 1 साल होगा, पता ही नहीं इसका। तो कांग्रेस से कोई आते हैं इधर लोग देखने के लिए, कांग्रेस पार्टी से आते आते అదే ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు? మేము 40 years అయిపోయింది మేడం. 40 years అయింది. 40 years. ఇక్కడ రేపు ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఎవరైనా వచ్చారా ఓట్లాడడానికి? ఎలా లేదు మేడం, ఫస్ట్ మీరే వచ్చారంటే ఎవరు వచ్చారు, పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వచ్చారు. ఏ మా పార్టీ వాళ్ళు ఓట్లు కాంగ్రెస్ కూడా వచ్చింది, మరి టీఆర్ఎస్ కూడా వచ్చింది. బా దో भी आ गए ना,
ఆ? ఎలా పనులు జరిగాయి గోపీనాథ్ గారు ఉన్నంతసేపు? మంచిగా చేసిండ్రు అమ్మ, వాళ్ళు మంచిగా చేసిండ్రు. పెన్షన్లు అన్ని రోడ్లు అవి ఏం ప్రాబ్లం లేకుండే అప్పుడైతే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ కూడా చేయండి, ఎవరు వద్దంటుండ్రు. వేస్తాము చేస్తారు. ఆ? ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? పథకాలు ఏమైనా వస్తున్నాయి. ఆ? సో మరి రేపు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో కూడా బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వస్తే బెటర్ అనిపిస్తుందా? ఇక్కడ నుంచి ఏది వస్తుంది అనిపిస్తుంది? బీఆర్ఎస్ కేస్తారా మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇస్తాం. కాంగ్రెస్ కి ఎందుకంటే కాంగ్రెస్ అంటే అమ్మ ఇది కూడా అవుతుంది కదా, మొదటి నుంచి అదే కదా. మొదటి కాంగ్రెస్ లెక్క ఉంది అది. కాంగ్రెస్ అంటే వేసేస్తాం. దాంట్లో ఎవరు చేస్తే కూడా మాకేమో ఏది హెల్ప్ చేస్తే మంచిది, అంతే కదా. మరి అంటే ఇప్పుడు వరకు గోపీనాథ్ గారు బాగా చేశారంటున్నారు. సో వాళ్ళు ఆవిడని పెడదాం అనుకుంటున్నారు. ఇప్పుడు సీట్ ఆమెకి ఇస్తే ఆమెకి వేస్తారా ఓటు? మరి వేసేస్తామండి, వేసేస్తాం. సో, ఎవరు వస్తే వాళ్ళకి వేసేస్తారు. అట్లా ఏముండదు కదా, మాకు ఎవరు మంచి చేస్తారో చేసేస్తాం. ఇప్పుడు ఇన్ని రోజులు టీఆర్ఎస్ బాగా ఉండే, కాంగ్రెస్ కూడా ఇప్పుడు బాగా ఉంది కదా. TRS నుంచి